అదే బుచ్చయ్య చౌదరి గారు పంచాయతీ ఎన్నికల్లో అంత బలాబలాలు చూసుకోగల వ్యక్తి ఏటపోతులు నరికినట్టు నరుకుతానో, లేకపోతే మేమేమైనా చేసేస్తాం, మేము నరకగలము, మేము కావాలనుకుంటే చంపగలం అని అనుకున్నప్పుడు మరి పంచాయతీ ఎన్నికల్లో చక్కగా బయటకు వచ్చి తగ్గఫారు చేయాల్సింది, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. భయం కలిగిందా? ఏమైనా చేస్తారని అనిపించిందా? వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరని మీకు అనిపిస్తుందా? మరి అలా అనిపించినప్పుడు ఒకవేళ 2029కి వస్తే ఇవే మాటలు అప్పచెప్పేస్తాడుగా. మనం చదివింది చదివినట్టు అప్పచెప్పేస్తాడు కదా. ఏది విత్తితే అదే కదా వస్తుంది. మనం ఏది మాట్లాడితే అదే కదా సమాధానం చెప్తారు. ఈ రోజు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటూ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ కట్టడాలని కుప్పగూలుస్తుంటే, రేపు జగన్ గారి ప్రభుత్వం వస్తే, ఒకవేళ వస్తే 2029కి బుల్డోజర్లు బందర్లో తిరుగుతాయా? 365 రోజులు బందర్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పడగొడతాయా? దయచేసి బుచ్చయ్య చౌదరి గారి మాటలు ఒకవేళ ఓడిపోతే టీడీపీ శ్రేణులని, వారి సామాజిక వర్గాన్ని కడు ఇబ్బందుల పాలు చేసే విధంగా ఉంది అని ఆయన మనస్సాక్షికి తెలుసు సార్.